ములుముడి కలుజు మీద బ్రిడ్జీలు కట్టాలంటే కేవలం 7 కోట్ల రూపాయల నిధులు సరిపోతాయి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య, ఆ దారి గుండా వెళ్లే సమస్య, పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. పొట్టేపాలెం కలుజు మీద ములుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నా. శ్రీమతి పరిటాల సునీత గారు. అధ్యక్ష, మనం చూస్తున్నాం అధ్యక్ష, మార్చి మొదటి వారానికే ఎండలు కూడా ఎక్కువ కావడం వల్ల ఎండాకాలంలో వెనుకబడిన అనంతపురం జిల్లా తాగునీటి సమస్య కూడా ఎంతో తీవ్రంగా ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న రాప్తా నియోజకవర్గంలో నీటి సమస్యల గురించి మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రాప్తా నియోజకవర్గంలో 6 మండలాలు అధ్యక్ష. 6 మండలాలు కలిసి 94 పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 3 మండలాల్లో 19 పంచాయతీలు, సత్యసాయి జిల్లాలో వచ్చి 3 మండలాలు 17 పంచాయతీలు, మొత్తం 36 పంచాయతీల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అధ్యక్ష. ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని రాప్తా నియోజకవర్గం 36 పంచాయతీలకి త్రాగునీటి సమస్యలు కూడా పరిష్కరించాలని, నీటి సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కారం చూడాలని కూడా గౌరవ మంత్రివర్యుల దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే 97 కోట్లు పిఏబిఆర్ రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు త్రాగునీటి అందించే పథకం పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని మీ ద్వారా మంత్రివర్యులకు కూడా తెలియజేస్తున్నారు. ఆదిమూలం గారు సత్యవేడు. ధన్యవాదాలు అధ్యక్ష. మాది సత్యవేడు కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. 7 మండలాలు సత్యవేడు ప్రాంతంలో ఉంటే 7 పిహెచ్ఈలు, 1 సిహెచ్ ఉంది అధ్యక్ష. సత్యవేడులో సిహెచ్ఈలో గతంలో ఎన్నోసార్లు నేను ప్రభుత్వానికి విన్నవించాను. అంటే లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక సిహెచ్ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలంతా కూడా కావాల్సిన మెటీరియల్ తీర్చారు అధ్యక్ష. కరోనాలో బెడ్స్ కానీ ఇవన్నీ కూడా. అయినా తమిళనాడుకు 60 కిలోమీటర్ దూరం, తిరుపతికి రావాలంటే ఒక 100 కిలోమీటర్ పైన ఉంది అధ్యక్ష. రాత్రిలో కానీ పగల్లో కానీ డెలివరీ కేసు వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ లేని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు లోకేష్ అన్న గారు తప్పకుండా సిహెచ్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్గా దానికి గైనకాలజిస్ట్ నిర్మించాలని కోరుతున్నాను అధ్యక్ష. ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష.